ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక. సిట్ ముందు లొంగిపోయిన ప్రభాకర్ రావు వారం రోజుల పాటు సిట్ కార్యాలయంలోనే. క్లౌడ్ డేటా, హార్డ్ డిస్క్ల ధ్వంసంపై ప్రశ్నలు. ఎవరి ఆదేశాల మేరకు ఇదంతా చేశారనే విషయాన్ని రాబట్టడంపైనే అధికారుల దృష్టి. ట్యాపింగ్ కేసులో కవిత భర్తను ప్రశ్నించనున్న సిట్. విధంగా ఇక్కడ ఈ ప్రభాకర్ రావును లొంగిపోయినట్టుగా, ప్రభాకర్ రావు పోలీసుల ముందు లొంగిపోయినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా విచారణ చేపడుతున్నారు. ఈ విధంగా ఎవరి ఆదేశాలతోటి ముఖ్యంగా ఫోన్ టాపింగ్ను చేపట్టిరని ఈ విధంగా ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడిగా భావించిన ప్రభాకర్ రావును ప్రశ్నిస్తున్నట్టుగా చూడొచ్చు. సిట్ ముందు లొంగిపోయిన ప్రభాకర్ రావు వారం రోజుల పాటు సిట్ కార్యాలయంలోనే. క్లౌడ్ డేటా, హార్డ్ డిస్క్ల ధ్వంసంపై ప్రశ్నలు. ట్యాపింగ్ కేసులో కవిత భర్తను ప్రశ్నించనున్న సిట్టు. ఈ విధంగా కవిత భర్తను కూడా ప్రశ్నించనున్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ట్యాపింగ్ కేసులు. మెస్సీ వర్సెస్ రేవంత్. నేడు రాత్రి 7 గంటలకు ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ మ్యాచ్. చివరి 5 నిమిషాలు ఇద్దరూ బరిలోకి. హాజరు కానున్న రాహుల్ గాంధీ. 2500 పోలీసులతో భారీ భద్రత. టికెట్ లేకుంటే నో ఎంట్రీ. విధంగా మెస్సీ ఫుట్బాల్లో ఛాంపియన్షిప్. మెస్సీ ఇక్కడ ప్రపంచ ఛాంపియన్షిప్. ఈ విధంగా ఇక్కడ మెస్సీ తోటి సీఎం రేవంత్ రెడ్డి ఆడబోతున్నారు ఈరోజు. ఈ విధంగా ఇక్కడ నేడు రాత్రి 7 గంటలకు ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ మ్యాచ్. చివరి 5 నిమిషాలు ఇద్దరు బరిలోకి. ఈ విధంగా హాజరు కానున్న రాహుల్ గాంధీ. 2500 పోలీసులతో భారీ భద్రత. టికెట్ లేకుంటే నో ఎంట్రీ. అర్జెంటీనా వీధుల నుంచి ప్రపంచ దిగ్గజ ఆటగాడిగా ఎదిగిన మెస్సీ 16 ఏళ్లకే బార్సిలోనా క్లబ్కు ఎంపిక. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్గా గుర్తింపు. 7,665 కోట్ల ఆస్తిపరుడు. ప్రతిష్టాత్మక బాలన్ డి ఓర్ అవార్డు 8 సార్లు అందుకున్న ఫుట్బాలర్. ఇలాగా దిగ్గజ ఆటగాడిగా ఎదిగిన మెస్సీ. అర్జెంటీనా వీధుల నుంచి ప్రపంచ దిగ్గజ ఆటగాడిగా ఎదిగిన మెస్సీ విధంగా మొత్తం మీద ప్రపంచ కప్ సాధించిండు ఈ ఫుట్బాల్ ఆటలో అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా ఇతను ఫుట్బాల్ ప్లేయర్గా ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిండు అన్నట్టుగా చూడొచ్చు. 16 ఏళ్లకే బార్సిలోనా క్లబ్కు ఎంపిక. ఒకరు ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ, మరొకరు పొలిటికల్ స్టార్ రేవంత్ రెడ్డి. ఇద్దరే తమ మైదానాల్లో ఆరితేరిన వారే. ఒకరు బంతిని పరిగెత్తిస్తే మరొకరు రాజకీయాల్లో ఉవ్వెత్తున ఎగిసి సీఎంగా అభివృద్ధిని ఉరకలెత్తిస్తున్న వారు. ఇప్పుడు ఆ ఇద్దరు ఒకే మైదానంలో బరిలోకి దిగి ప్రజల్ని అలరించేందుకు సిద్ధమయ్యారు. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాల్లో ఆరితేరి ఉన్నాడు. ఈ విధంగా సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టి ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి పైపు ఈ విధంగా రాజకీయంలో దూసుకెళ్తున్నారు అన్నట్టుగా ఇక్కడ. అదేవిధంగా ఫుట్బాల్ స్టార్ లియోనాల్ మెస్సీ ఒకరు, ఈ విధంగా పొలిటికల్ స్టార్ మరొకరు. ఈ ఇద్దరు ఫుట్బాల్ ఆడబోతున్నారు అన్నట్టుగా వాడుతూ చూడవచ్చు. ఇక్కడ 2006లో జెడ్పీటీసీగా రేవంత్ అరంగేట్రం. తర్వాతి ఏడాదే ఎమ్మెల్సీ. మరో 2 ఏళ్లకే ఎమ్మెల్యేగా విజయోత్సవం. 2018లో దెబ్బ తగిలినా రెట్టించిన ఉత్సాహంతో 2019లో ఎంపీగా గెలుపు. 2021లో పీసీసీ చీఫ్. 2023 నాటికి 15 లక్షల కోట్ల జీడీపీ రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రస్థానం ఇక్కడ చూపించినట్టు చూడొచ్చు. 2006లో జెడ్పీటీసీగా గెలుపొందిండు. అరంగేట్రం రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిండు. అదే విధంగా తర్వాత ఎమ్మెల్సీ, తర్వాత ఎమ్మెల్యే. 2 ఏళ్లకే ఎమ్మెల్యేగా విజయోత్సవం. 2018లో ఓటమి పాలైనా కూడా ఎమ్మెల్యేగా. మళ్ళీ 2019లో ఎంపీగా గెలిచి 2021లో పీసీసీ చీఫ్, 2023లో సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టి రాష్ట్రానికి అన్నట్టుగా ఇక్కడ చూపించారు వీళ్ళు సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా ప్రపంచ ఛాంపియన్షిప్ దిగ్గజ ప్రఖ్యాతిగాంచిన మెస్సీ ఫుట్బాల్ ప్లేయర్. ఇద్దరు సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ఫుట్బాల్ ఆడనున్నట్టుగా చూడొచ్చు. ఈరోజు జనగణనకు 11,718 కోట్లు. 2 దశల్లో నిర్వహణ. గ్రామీణ ఉపాధి హామీ. ఇకపై పూజ్య బాపు గ్రామీణ్ రోజ్గార్ యోజన. పని దినాలు 100 నుంచి 125కు. ఎండు కొబ్బరి మద్దతు ధర పెంపు. బీమా రంగంలో 100% ఎఫ్డిఐలు. ఉన్నత విద్య ఒకే నియంత్రణ సంస్థ. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు. కేంద్ర కేబినెట్లో ఈ విధంగా వీటి మద్దతు ధరలను ఉద్దేశించి ఇక్కడ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా చూడవచ్చు. కొన్ని పంటలకు ఎండు కొబ్బరి మద్దతు ధర పెంపు. బీమా రంగంలో 100% ఎఫ్డిఐలు. పని దినాలు 100 నుంచి 125కు. బాపు గ్రామీణ్ రోజ్గార్ యోజన. ఉపాధి హామీ, గ్రామీణ ఉపాధి హామీ. ఇకపై పూజ్య బాపు గ్రామీణ్ రోజ్గార్ యోజన పేరును మార్చినట్టుగా చూడవచ్చు. ఉపాధి హామీ, గ్రామీణ ఉపాధి హామీ పనిని ఈ విధంగా ఇకపై పూజ్య బాపు గ్రామీణ్ రోజ్గార్ యోజన విధంగా పిలువనున్నట్టుగా చూడవచ్చు. పని దినాలు 100 నుంచి 125కు పెంచి 25 రోజులు పెంచినట్టుగా చూడవచ్చు.
విధంగా ఎండు కొబ్బరికి మద్దతు ధర పెంపు, ఈ విధంగా వివిధ రకాల నిర్ణయాలు తీసుకున్నట్టుగా చూడొచ్చు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాల సందర్భంగా, కేబినెట్ భేటీ సందర్భంగా. ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం 2027 జనాభా లెక్కల సేకరణకు ఆమోదం తెలిపింది. ఇందుకోసం 11,718.24 కోట్లు మంజూరు చేసింది. రెండు దశలుగా నిర్వహించే ఈ జనాభా లెక్కల సేకరణలో భాగంగా తొలిసారి కులగణన కూడా చేరున్నారు. దీంతో పాటు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు, బీమా రంగంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కోల్సేతు విధానం. ఈ విధంగా ఇక్కడ బీమా రంగం, అదేవిధంగా ఇంకా జనాభా లెక్కల కులగణన 2027లో జనాభా లెక్కల సేకరణకు ఆమోదం తెలిపింది. ఇందుకోసం 11,718.24 కోట్లు కేటాయించింది ఈ జనగణన లెక్కించడానికి గాను. ఈ విధంగా జనాభా లెక్కల సేకరణకు ఆమోదం తెలిపింది కేంద్రం. ఈ విధంగా వివిధ రకాల ప్రధాన అంశాలను ఉద్దేశించి కేబినెట్ భేటీలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికలు ప్రస్తుత స్థానాలతోనే రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు జనగణన అడ్డు. 2028 జూన్కు జనగణన పూర్తి. ఆ తర్వాత పునర్విభజనకు మరో ఏడాదిన్నర వ్యవధి. 2034 ఎన్నికలకే కొత్త స్థానాలు. ఈ విధంగా వచ్చే ఎన్నికలు ప్రస్తుత స్థానాలతోనే, అంటే పునర్విభజన ఏదైతే నియోజకవర్గాల పునర్విభజన ప్రస్తుతం ఉండబోదు, 2034 ఎన్నికల్లో ఉంటుంది. ఈ విధంగా జనగణన అడ్డు వల్ల 2028 జూన్ తోటి ఈ విధంగా జనగణన అడ్డు పూర్తి వస్తుంది. 2027లో ప్రారంభం చేస్తే 2028 జూన్ కల్లా ఈ జనగణన పూర్తి అవుతుంది. తద్వారా ఎన్నికలు ప్రస్తుతం నియోజకవర్గాల విభజన అనేది ఉండదు. 2034 నాటికి ఈ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందన్నట్టుగా చూడవచ్చు. ఇక్కడ 60 ఏళ్ల కిందట కొన్నది మార్కెట్ ధరకే, అభివృద్ధి ఛార్జీలు కలుపుకుంటే అంతకన్నా ఎక్కువే, 98% రిజిస్ట్రేషన్ చేయించుకున్నవే, సొంత భూములపై మళ్ళీ పన్నెందుకు కట్టాలి, 30% కన్వర్షన్ ఫీజు కూడా మాకు భారమే, పరిశ్రమల తరలింపు ఖరీదైన వ్యవహారం, ఇక్కడి రియల్టీ లాభం అక్కడి ఖర్చుతో సరి, మూతపడ్డ పరిశ్రమల వారికే దీనివల్ల మేలు, పరిశ్రమల తరలింపు సమాజ అవసరం, భారం వేస్తుంది మాత్రం యజమానుల మీద 5 లక్షల కోట్ల కుంభకోణం అంటే నవ్విపోతారు. మా భూములకు మేం రాజీ పడే కర్మేంటి, హిల్ట్పై పరిశ్రమల యజమానుల స్పందన. విధంగా 60 ఏళ్ల కిందట కొన్నది మార్కెట్ ధరకే ఇస్తున్నారు అన్నట్టుగా ఈ విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును, హిల్ట్ ఏదైతే పరిశ్రమలకు సంబంధించి ల్యాండ్ ఉందో దానికి సంబంధించి కన్వర్షన్ ఫీజు కూడా భారమే అన్నట్టుగా ప్రస్తుతం పరిశ్రమలు భావిస్తున్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు గాను ఈ పరిశ్రమలు యజమానులు ఈ విధంగా మేము అదనంగా ఎందుకు భారం భరించాల్సి ఉంటుంది అన్నట్టుగా చెప్పుకొస్తారు. దీనిపై హైదరాబాద్ పారిశ్రామిక భూ మార్పిడి హిల్ట్ విధానం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇటు ప్రభుత్వం అటు ప్రతిపక్షాలు ఈ విధానంపై మాటల యుద్ధానికి దిగాయి, పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు హైదరాబాద్ శివార్లలో స్థాపించిన ఈ పారిశ్రామిక వాడలు ఇప్పుడు నగరం మధ్యలోకి వచ్చేశాయి. వీటిని ఓఆర్ఆర్ బయటకు తరలించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం చెప్తుంది. రెడ్ ఆరెంజ్ జోన్ పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు తరలించాలని గతంలోనే హైకోర్టు చెప్పిందని, గత ప్రభుత్వాల హయాంలో కూడా ఈ మేరకు కసరత్తు జరిగిందని గుర్తు చేస్తుంది. నగర ప్రజలకు కాలుష్యం లేకుండా చేయడం, మరింత వాణిజ్యపరంగా ఈ విధంగా ఇక్కడ నగరం బయట నిర్వహించాల్సింది పరిశ్రమలు. ఈ ఎలాంటి వాయు కాలుష్యం, ఈ విధంగా ఇతర కారణాల వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి గాను ఓఆర్ఆర్ బయట నిర్వహించాలి ఈ పరిశ్రమలు అన్నట్టుగా తరలించాలని గతంలోనే హైకోర్టు చెప్పింది. గత ప్రభుత్వాల హయాంలో కూడా ఈ మేరకు కసరత్తు జరిగింది దాన్ని గుర్తు చేస్తుంది. నగర ప్రజలకు కాలుష్యం లేకుండా చేయడం, మరింత వాణిజ్యపరమైన కార్యకలాపాలు జరగడానికి గాను ఈ విధంగా నగరం బయట ఏర్పాటు చేయాలి పరిశ్రమలను అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా గత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నా కూడా అప్పుడు ఇంకా కార్యరూపం దాల్చలేదు అన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఈ పరిశ్రమల ఏర్పాటు విషయంలో దానికి సంబంధించి పరిశ్రమల యజమానులు ఇప్పుడు ఏదైతే మార్పిడి ఉందో దానికి సంబంధించి భారం పడుతుంది దీనివల్ల అన్నట్టుగా చెప్పుకొస్తారు. పరిశ్రమల తరలింపు ఖరీదైన వ్యవహారం, 30% కన్వర్షన్ ఫీజు కూడా మాకు భారమే, సొంత భూములపై మళ్ళీ పన్నెందుకు కట్టాలి, 98% భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్నవే, అభివృద్ధి ఛార్జీలు కలుపుకుంటే అంతకన్నా ఎక్కువే. ఈ విధంగా పరిశ్రమల యజమానులు చెప్పుకొస్తారు. ఈ విధంగా పరిశ్రమల తరలింపు అనేది భారీ ఖర్చుతోటి కూడుకున్నది, వాటి వల్ల మాకు చాలా నష్టపోతాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు పరిశ్రమల యజమానులు. 2,000 కోట్ల భూదందాపై సీఎంఓకి నివేదిక, ప్రాథమిక వివరాలతో పంపించిన మేడ్చల్ కలెక్టర్.
సీసీఎల్ఏ ఉత్తర్వులు తదితర అంశాల ప్రస్తావన, ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన. విధంగా ఏదైతే కుంభకోణం జరుగుతుందో 2,000 కోట్ల భూదందాపై సీఎంఓకి నివేదిక అందజేసింది ప్రభుత్వం తరపున చూడొచ్చు. ప్రాథమిక వివరాలతో పంపించిన మేడ్చల్ కలెక్టర్. సీసీఎల్ఏ ఉత్తర్వులు తదితర అంశాల ప్రస్తావన, ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన. రెండో విడత పంచాయతీ రేపే ముగిసిన ప్రచారం. మొత్తం 4,332 సర్పంచ్ స్థానాలు, 415 ఏకగ్రీవం. 5 చోట్ల నిలిచిన ఎన్నిక, 3,911 స్థానాలకు పోలింగ్. విధంగా రేపు పంచాయతీ ఎన్నికలు, రెండో విడత ఎన్నికలు జరుగుతున్నాయి అన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా మొత్తం స్థానాలు 4,332 సర్పంచ్ స్థానాలకు 415 ఆల్రెడీ ఏకగ్రీవం సర్పంచ్ని ఉన్నట్టుగా చూడొచ్చు. ఇక్కడ 5 చోట్ల నిలిచిన ఎన్నిక, 3,911 స్థానాలకు పోలింగ్ జరుగుతున్నట్టుగా చూడొచ్చు. మొత్తం 4,332 గాను 3,911 స్థానాలకు పోలింగ్ జరుగుతున్నాయి అన్నట్టుగా చూడొచ్చు రేపు జరగబోయే ఎన్నికలకు. పంచాయతీ తొలి విడత ఎన్నికల తుది ఫలితాలు. కాంగ్రెస్ 2,426, బీఆర్ఎస్ 1,155, బీజేపీ 199, సిపిఐ 24, సిపిఎం 24, స్వతంత్రులు 395. మొత్తం స్థానాలు 4,236. ఇతరులు 7 స్థానాల్లో గెలవగా కోర్టు స్టేతో 6 స్థానాల్లో ఎన్నికలు జరగలేదు. ఈ విధంగా మొత్తం మొదటి విడత ఫలితాలు ఇక్కడ చూడొచ్చు. ఈ విధంగా అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ 2,426, బీఆర్ఎస్కు డబల్ స్థానాల్లో విజయం సాధించినట్టుగా చూడొచ్చు కాంగ్రెస్ అభ్యర్థులు. ఈ విధంగా ఉద్యమ సమయంలో దోపిడీ. స్టూడియోల వద్ద ధర్నాలు చేసి వసూళ్లు. బయట పెడితే తెలంగాణ సిగ్గుపోతుందని ఊరుకున్న. టాస్ మాత్రమే వేశాను, టెస్ట్ మ్యాచ్ ముందుంది. నా భర్తపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. ఇంటి అల్లుడి ఫోన్ ట్యాపింగ్ చేయడానికి సిగ్గుండాలి. ఏలేటి మహేశ్వరరెడ్డి నోటి వెంట హరీష్ రావు మాటలు. టీ న్యూస్కు ఏలేటికి కృష్ణారావుకు లీగల్ నోటీసులు. ప్రభుత్వ భూమిని ప్రైవేటుకు ఇస్తూ కేటీఆర్ సంతకం. ఆ లావాదేవీలతో రేవంత్కు లింకు. అందుకే సైలెంట్. ఏదో రోజు సీఎం నవ్వుతా, మీ పని పడతా కవిత. ఈ విధంగా ఉద్యమం సమయంలో దోపిడీ, స్టూడియోల వద్ద ధర్నాలు చేసి వసూళ్లు. ఈ విధంగా ఈ బీఆర్ఎస్కు సంబంధించి ఆరోపణలు చేస్తున్నారు కవిత. ఈ విధంగా ఇంటి అల్లుడిని కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఇంటి అల్లుడు ఫోన్ కూడా ట్యాపింగ్ చేసిరు. ఇంత అన్యాయానికి పాల్పడ్డారు అన్నట్టుగా చెప్పుకొస్తారు కవిత. ఈ విధంగా బయట పెడితే తెలంగాణ సిగ్గిపోతుందని ఊరుకున్నా. ఈ విధంగా ధర్నాల వద్ద వసూలు చేసిరు. ఈ విధంగా స్టూడియోల వద్ద ధర్నాలు చేసి వసూలు చేసిరు బీఆర్ఎస్. ఉద్యమం సమయంలో దోపిడీకి పాల్పడిరు బీఆర్ఎస్ నాయకులు అన్నట్టుగా చెప్పుకొస్తారు. టాస్ మాత్రమే వేశాను, ఇది టాస్ మాత్రమే, టెస్ట్ మ్యాచ్ ముందుంది, ఇంకా ఎన్నో విషయాలు బయట పెడతా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నా భర్తపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. ఇంటి అల్లుడు ఫోన్ ట్యాపింగ్ చేయడానికి సిగ్గుండాలి. ఏలేటి మహేశ్వరరెడ్డి నోటి వెంట హరీష్ రావు మాటలు. విధంగా టీ న్యూస్కు ఏలేటికి కృష్ణారావుకు లీగల్ నోటీసులు. వీళ్ళంతా ఈ కుంభకోణాలకు పాల్పడ్డారు, దోపిడీకి పాల్పడ్డారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ భూమిని ప్రైవేట్కు ఇస్తూ కేటీఆర్ సంతకం. ఆ లావాదేవీలతో సీఎంకు లింకు. అందుకే సైలెంట్. ఏదో రోజు సీఎం నవ్వుతా, మీ పని పడతా అన్నట్టుగా కవిత గారు మాట్లాడుతున్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి బీఆర్ఎస్ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉద్యమ సమయంలో 10 ఏళ్ల పాలనలో ఆ పార్టీ నేతలు భూ కబ్జాలకు దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. వారు ఎవరెవరి దగ్గర దోచుకున్నారో ఆ వసూళ్ల చిట్టా అంతా తన వద్ద ఉందన్నారు. ఏ స్టూడియోల ముందు ధర్నాలు చేసి వసూళ్లకు ఉద్యమ సమయంలో ఇక్కడ అక్రమంగా దోచుకున్నారు, దోపిడీ చేసుకున్నారు ఉద్యమం పేరుతోటి అన్నట్టుగా స్టూడియోల వద్ద నిరసనలు ధర్నాలు చేసి కూడా దోపిడీకి పాల్పడ్డారు. విధంగా చిట్టా అంతా నా దగ్గర ఉంది, ఏదో ఒకరోజు సీఎం నవ్వుతా, వాళ్ళ ఇంకా ముందు ఎన్నో విషయాలు బయటకు తీస్తా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి కవిత మాట్లాడుతున్నట్టుగా చూడొచ్చు. గజగజ వణుకుతున్న రాష్ట్రం. 28 జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 9.8 డిగ్రీల లోపు నమోదు. కోహీర్లో అత్యల్పంగా 5.4 డిగ్రీలు. 1946లో హైదరాబాద్లో 6.1 డిగ్రీలు. 7 ఏళ్ల క్రితం 6.3. మళ్ళీ ఇప్పుడు కూడా ఈ నెల 18 నుంచి 22 మధ్య మరింత చలి. విధంగా చలి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ఇంకా చలి తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా చూడొచ్చు ఇక్కడ వార్త. 7 ఏళ్ల క్రితం 6.3, ఇప్పుడు కూడా ఈ నెల 18 నుంచి 22 మధ్య మరింత చలి. 1946లో హైదరాబాద్లో 6.1 డిగ్రీలు. 1946లో ఇప్పుడు 6.1 డిగ్రీలు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ అంత తీవ్ర స్థాయిలో చలి తీవ్రత పెరుగుతుంది అన్నట్టుగా చూడవచ్చు ఇక్కడ వార్త. తెలంగాణ చలి గుప్పెట్లోకి వెళ్ళిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాయంత్రం 5 నుంచి 6 గంటల నుంచే
చలి మొదలవుతుంది. ఉదయం 8 దాటినా తగ్గడం లేదు. గురువారం రాత్రి 28 జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 9.8 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యాయి. దీన్ని బట్టే చలి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గురువారం నిజంగా ఉదయం 5 నుంచి 8 గంటలు దాటినాక సాయంత్రం 5 నుంచి 6 గంటల నుంచే ప్రారంభమవుతుంది చలి. ఆ తర్వాత ఉదయం 8 గంటల వరకు కూడా చలి తీవ్రత తగ్గడం లేదన్నట్టుగా ఇక్కడ వార్త చూడవచ్చు. ఈ విధంగా రోజు రోజుకు పెరుగుతూ ఉంది చలి తీవ్రత అన్నట్టుగా చూడవచ్చు వార్త. లోయలో పడ్డ టూరిస్ట్ బస్సు 9 మంది మృతి, 18 మందికి గాయాలు. ఏపీలోని చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో దుర్ఘటన. కలుషిత ఆహారం తిని 66 మంది విద్యార్థులకు అస్వస్థత. మాదాపూర్ బాగిలింగంపల్లి పాఠశాలలో ఘటన. వాంతులు విరేచనాలతో ఇబ్బంది పడ్డ విద్యార్థులు ఆసుపత్రులకు తరలింపు, చికిత్స నిలకడగా ఆరోగ్యం. విధంగా కలుషిత ఆహారం తిని 66 మంది విద్యార్థులకు అస్వస్థత. విధంగా ప్రభుత్వ పాఠశాలలో ఈ విధంగా మధ్యాహ్న భోజనం ఈ విధంగా కలుషిత ఆహారం తిని విధంగా 9 మంది మృతి చెందారు అన్నట్టుగా చూడవచ్చు. మాదాపూర్ బాగిలింగంపల్లి పాఠశాలలో ఘటనలు. వాంతులు విరేచనాలతో ఇబ్బంది పడ్డ విద్యార్థులు ఆసుపత్రులకు తరలింపు, చికిత్స నిలకడగా ఆరోగ్యం. విధంగా 9 మంది మృతి చెందిన విద్యార్థులు. ఈ విధంగా ఇది ఇంకా నిర్లక్ష్యం వహిస్తున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా మధ్యాహ్న భోజనం విధంగా ప్రభుత్వ పాఠశాలలో అయితే పిల్లలకు విద్యార్థులకు ఆహారం విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్నట్టుగా చూడవచ్చు. దీనిపై ప్రభుత్వం మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక ఈ విధంగా చూడవచ్చు. ముఖ్యంగా ఈ విధమైన చర్యలు ఎప్పటి నుంచో జరుగుతూనే ఉన్నాయి. ఇక దీనిపై పూర్తి స్థాయిలో ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవడం లేదన్నట్టుగా చూడవచ్చు. విద్యాశాఖ నిర్లక్ష్యం వహిస్తుంది ప్రభుత్వ పాఠశాల విషయంలో అన్నట్టుగా చూడవచ్చు. ఏపీ మద్దతుతోనే కేంద్రంలో బీజేపీ. దేశ రాజకీయాలను ప్రభావితం చేసి సత్తా తెలుగు రాష్ట్రాల సొంతం. దేశ రాజకీయాలను ప్రభావితం చేసే సత్తా తెలుగు రాష్ట్రాల సొంతం. యూపీలో బీజేపీని వెనక్కు నెట్టేశాం. హైదరాబాద్లో యాదవుల ఆత్మీయ సమ్మేళనంలో అఖిలేష్ యాదవ్, సీఎం రేవంత్తో అఖిలేష్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్. ఏపీ మద్దతుతోనే కేంద్రంలో బీజేపీ. విధంగా దేశ రాజకీయాలను ప్రభావితం చేసే సత్తా తెలుగు రాష్ట్రాల సొంతం. యూపీలో బీజేపీని వెనక్కు నెట్టేశాం. ఈ విధంగా అఖిలేష్ యాదవ్ యూపీకి చెందిన సీఎం, కాంగ్రెస్ నేత అన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఇక్కడ ఏపీ మద్దతుతోనే కేంద్రంలో బీజేపీ మనుగడ సాగిస్తుంది ఈసారి. లేదంటే ఇక్కడ తెలుగు రాష్ట్రాల ప్రభంజనం ముఖ్యంగా కనిపిస్తుంది. దాంతో ఈసారి ప్రభుత్వం కొనసాగుతుంది కేంద్రంలో అన్నట్టుగా అఖిలేష్ యాదవ్ మాట్లాడుతున్నారు. యూపీలో బీజేపీని వెనక్కు నెట్టేశామన్నట్టుగా చెప్పుకొస్తారు. సీఎం రేవంత్తో అఖిలేష్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్. జిఆర్టీ జ్యువెలర్స్ 25% వరకు తగ్గింపు. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువైన సాలిటైర్స్ మినహా ప్లాట్ 30% తగ్గింపు. ప్లాటినం ఆభరణాల తయారీ ఛార్జీలపై డార్జిలింగ్ డైమండ్ ఫెస్టివల్. జిఆర్టీ డైమండ్ అండ్ అష్యూరెన్స్ జిఆర్టీ జ్యువెలరీ వాళ్ళు ఆడిచ్చినట్టుగా చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.